హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఏ విధంగా రీసెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి ఎస్బీఐ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. దానిని ఓపెన్ చేసుకుంటే మీకు వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూపించినట్టు పర్సనల్ బ్యాంకింగ్ దగ్గర అయితే క్లిక్ చేసి లాగిన్ దగ్గర ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ లాగిన్ అని ఉంటుంది, దానిపైన అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అన్న దగ్గర మనకు యూజర్ నేమ్ తెలిసినట్టయితే పాస్వర్డ్ తెలిసినట్టయితే ఇచ్చి లాగిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్గాట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫర్గాట్ యూజర్ నేమ్ అండ్ లాగిన్ పాస్వర్డ్ దగ్గరికి అయితే క్లిక్ చేసుకోవాలి. మనం యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ రెండు కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ట్రబుల్ లాగిన్ అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్, యూజర్ నేమ్, సెట్ లాగిన్ పాస్వర్డ్, ఇక్కడ 4 రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ యూజర్ నేమ్ని ఫర్గాట్ చేసి చూద్దాం. ఫర్గాట్ యూజర్ నేమ్ దగ్గర నెక్స్ట్ అని ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఫర్గాట్ నొక్కినప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిఐఎఫ్ నెంబర్ అయితే అడుగుతుంది. సిఐఎఫ్ నెంబర్ అంటే ఏంటంటే సిఐఎఫ్ నెంబర్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ పాస్బుక్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్, అంటే మీ యొక్క పాస్బుక్ పై ప్రింటెడ్ అయితే ఉంటుంది సిఐఎఫ్ నెంబర్ అని. అదేవిధంగా మీ స్టేట్మెంట్ పైన కూడా ఈ యొక్క సిఐఎఫ్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సిఐఎఫ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. నెక్స్ట్ ఐఎన్బి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మీరు బ్యాంకులో అయితే ఏ విధమైన మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఒక వన్ టైం పాస్వర్డ్ అనేది అయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. ఆ యొక్క వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు కన్ఫర్మ్ ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ ప్రెస్ చేసిన తర్వాత వెంటనే మీకు ఇక్కడ యువర్ లాగిన్ పాస్వర్డ్ లాగిన్ యొక్క యూజర్ నేమ్ అయితే చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఆఫ్లైన్ ఒక మెసేజ్ రూపంలో అయితే మీకు ఈ యొక్క యూజర్ నేమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాస్వర్డ్ని కూడా ఈ విధంగా రీసెట్ చేద్దాం. పాస్వర్డ్ రీసెట్ చేయడానికి మళ్ళీ సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫర్గాట్ దగ్గర నొక్కిన తర్వాత ఈ యొక్క 4 ఆప్షన్లోకి వచ్చి ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్ దగ్గర సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని నొక్కాలి. ఇక్కడ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ యూజర్ నేమ్ అన్న బాక్స్ దగ్గర ఇంతకుముందు మనకు మెసేజ్ వచ్చిన అక్కడ డిస్ప్లే అయిన యూజర్ నేమ్ని టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా అకౌంట్ నెంబర్ అంటే మన ఒక అకౌంట్ నెంబర్ ఇక్కడ జాగ్రత్తగా టైప్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కంట్రీ అన్న దగ్గర మీ యొక్క కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ పై ఏ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ DDMMYYYY లాగా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ను ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మరలా మన యొక్క మొబైల్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క జనరేట్ అయిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఓటీపీని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మనకి ఇక్కడ ఫర్గాట్ లాగిన్ పాస్వర్డ్ మీరు ఏ విధంగా సెట్ చేయాలనుకుంటున్నారు, యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్తో యూజ్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసి సెట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ప్రొఫైల్ పాస్వర్డ్ యూజ్ చేసా, లేకపోతే బ్రాంచ్ అసిస్టెంట్స్ నుంచి చేయాలనుకుంటున్నారా. ఇక్కడ మనం ఇక రెండు అయితే మనం ఇక్కడ ఇమీడియట్గా ఫోన్లోనే చేసుకోవచ్చు. మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే గుర్తుంటే దీని నుండి చేసుకోవచ్చు. ఒకవేళ గుర్తు లేకపోయినట్లయితే మీ యొక్క ఏటీఎం కార్డు దగ్గర ఉంచుకుంటే ఈ యొక్క యూజింగ్ ఏటీఎం కార్డు డీటెయిల్స్ అన్న ఆప్షన్ ఉపయోగించి మీరు సబ్మిట్ చేసి నెక్స్ట్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నేను ఇప్పుడు యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్తో అయితే నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఇక్కడ ఏటీఎం కార్డ్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్టివ్ కార్డ్స్ అదేవిధంగా ఎక్స్పైర్డ్ కార్డ్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాక్టివ్ కార్డ్స్ అయితే 2 ఉన్నాయి, అదేవిధంగా ఎక్స్పైర్డ్ కార్డ్ అయితే ఒకటి ఉంది. మీరు యాక్టివ్ కార్డు ఏది మీరు మీ దగ్గర ఉండి ఇప్పుడు డీటెయిల్స్ ఎంట్రీ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క కార్డు ముందర ఇక్కడ బబుల్లో సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క డెబిట్ కార్డు వ్యాలిడేషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క కార్డు నెంబర్ చూపిస్తుంది. అదేవిధంగా కార్డు హోల్డర్ నేమ్ అన్న దగ్గర మీ యొక్క కార్డు పైన ఏం నేమ్ ఉంటుందో ఆ యొక్క పేరు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వ్యాలిడ్ టు ఎక్స్పైరీ డేటు, అంటే ఎక్స్పైరీ డేట్ ఎక్కడి వరకు ఉంది మనకు కార్డు పైన ఇస్తారు, మంత్ అదేవిధంగా ఇయర్ ఉంటుంది, అది కూడా టైప్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఏటీఎం డెబిట్ కార్డు యొక్క పిన్ అనేది మీ యొక్క సెక్యూరిటీ పిన్ అనేది ఇక్కడ పిన్ దగ్గర టైప్ చేయాలి. అదేవిధంగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కార్డు డీటెయిల్స్ కన్ఫర్మ్ అని మనకు ఒక డైరెక్ట్ ఒక కంటిన్యూ అని వచ్చి మనకు ఈ విధంగా అయితే డైరెక్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అదేవిధంగా కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్ దగ్గర
మన యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ మీరు కొత్తది పెట్టుకునేటప్పుడు అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది మినిమం ఒక 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. 8 నుంచి 20 వర్డ్స్, 20 లెటర్స్ అయితే దీంట్లో 0 to 9s కానీ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అండ్ అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ ఇక్కడ ఇచ్చినవైతే ఇవైతే యూజ్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని అయితే చాలా స్ట్రాంగ్గా అయితే మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క పాస్వర్డ్ని మీరు గుర్తుపెట్టుకునే విధంగా అండ్ అదేవిధంగా ఏంటంటే మీ యొక్క పర్సనల్ డేటా అదేవిధంగా అంటే నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, టెలిఫోన్ నెంబర్ ఇవి ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు చూపిస్తుంది యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్ అని. ఈ విధంగా అయితే మనం ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్ కానీ అదేవిధంగా యూజర్ నేమ్ కానీ మర్చిపోతే ఈ విధంగా సింపుల్ అని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.